అనురాధ అనురాధ ఎక్స్క్యూజ్ మీ, ఈ కేసు హిస్టరీ ఒకసారి చూస్తావా? నాకు అనవసరం. అలా అంటేలా? ఇది డాక్టర్ మురళీకృష్ణ గారు రాసింది. నాకు అక్కర్లేదు, ఎన్నిసార్లు చెప్పాలి? ఈ పాటికి చదివే ఉంటుందిలే. రాధ, అనురాధ, నా హృదయంలో నిద్రించే చెలి, మయూరివై వయ్యారివై నటన మాడి నన్ను దోచినావే, నీ వెచ్చని నీడ వెలసిన నా వలపుల మేడ. డాక్టర్, ఏమిటిది? చదువు సంస్కారం ఉన్న వాడు చేయాల్సిన పనేనా ఇది? మర్యాదకు మంచితనానికి లక్షణం ఇదేనా? ఏదో పరక్షణంలో రాశాను, అంతేగాని ఇందులో వేరే ఉద్దేశం ఏమీ లేదంటారు. రాధ, అనురాధ, ఏమిటిదంతా? రాధాకృష్ణుల పేరు విన్నా తలుచుకున్నా నా మనస్సు మధురభావంతో నిండిపోతుంది. కావచ్చు, కానీ నా పేరు కూడా అనురాధని మీకు తెలుసా? కావచ్చు, ఆ పేరంటే నాకెంతో ఇష్టం. అంత ఇష్టమైతే ఆ పేరు మీరు పెట్టుకోండి, లేకపోతే మీ కాబోయే భార్యకు పెట్టుకోండి. అంతేకాని చూడండి, నచ్చిన అందాన్ని మెచ్చిన రూపాన్ని ఆరాధించే అధికారం అందరికీ ఉందనుకున్నాను. అంతేకాని ఇది మీరు ఆకర్షించాలని కానీ నా ఉద్దేశం కాదు. కానీ ఇది మాత్రం 10 మందిని ఆకర్షించింది. ఏమిటి? అరిటాకు ముళ్ళు మీద పడ్డా, ముళ్ళు అరిటాకు మీద పడ్డా నష్టం అరిటాకు. మీ కవిత్వాల వల్ల నాలాంటి వాళ్ళ బ్రతుకు ఏమైపోతుందో ఒక్క నిమిషమైనా ఆలోచించారు? అసలు మీకు ఎవరిచ్చారు అధికారం? మనసులోని మాట మొహం ఎదుట చెప్పలేని పిరికి పద్దలు ఇలాంటి రాతలతో గోడల్ని కాగితాల్ని ఖరాబు చేస్తారు. మీరు వాళ్ళతో జతయ్యారన్నమాట. మీరు మంచివారిని విద్యావంతులని అనుకున్నానే కానీ ఇలా మర్యాద తెలియకుండా ప్రవర్తిస్తారని అనుకోలేదు. పనికి మాలిన వాళ్ళు వేసే పుకార్లన్నీ భుజాన్ని వేసుకు తిరక్కండి. మొత్తం స్టూడెంట్స్ లో స్టాఫ్ లో కృష్ణ లాంటి యోగ్యుడు మరి ఎవడూ లేడు. అతను నా బిడ్డ లాంటి వాడు. అతని గురించి నాకంటే మీకు ఎక్కువ తెలుసా? ఇటువంటి అసభ్యకర వార్తలు విన్నప్పుడే మందలించి మాపు చేయవలసింది పోయి నా దాకా మోసు రావటం ఏం బాగుండలేదు. మిస్టర్, ఇది బుద్ధిమంత లక్షణం కాదు. ఇక వెళ్ళరండి. గుడ్ మార్నింగ్ ఫాదర్. ఆ కాగితాలన్నీ తెచ్చావా? తీసుకొచ్చాను. వెరీ గుడ్. తక్కిన సర్టిఫికెట్స్ కూడా త్వరగా తెప్పించు. ఇక పనులన్నీ నిమిషాల మీద జరిగిపోవాలి. అలాగేనండి. చెప్పడం మరిచాను, మొన్న మెడికల్ కాన్ఫరెన్స్ వారు నేను అభినందిస్తూ ఒక పెద్ద తీర్మానం కూడా చేశారు. నీ వల్ల మన సంస్థకి ఎంతో పేరు వచ్చింది. చూడు కృష్ణ, నేను నీ వయసులో వియన్నా వెళ్ళి కంటి వైద్యంలో నిపుణుణ్ణి కావాలని ఎన్నో కలలు కన్నాను. ఆ కలలన్నీ కలలుగానే మిగిలిపోయాయి. దానికి వెళ్ళి నువ్వు త్వరలో ఇంగ్లాండ్ వెళ్ళి గురువును మించిన శిష్యుడివి కావాలి. తండ్రి కొడుకు ద్వారా, గురువు శిష్యుడి ద్వారా తరిస్తారని పెద్దలంటారు. ఆ ప్రభు నాకు ఈ భాగ్యాన్ని నీ ద్వారా కలగజేశాడు. నేను ఎక్కడున్నా ఎంతటి వాడినైనా అదంతా మీ ఆశీర్వాద బలమే ఫాదర్. వెళ్ళి. బృందావనమది అందరిదైతే అందని వాడే గోవిందుడైతే రాధని కలిపే సూత్రం ఎలాగా? కథలో ముగింపు మాత్రం ఎలాగా? కాబట్టే ఇద్దరిని అద్దరికి చేర్చాలి. ఓహో, రాధ, అనురాధ మరుపు వచ్చిందనా? 3rd year స్టూడెంట్వి డాక్టర్ కృష్ణ గారి చేతుల్లో. వ్యవహారం ఎలా ముదిరిపోయిందో చూస్తున్నావుగా సరళ. హాస్పిటల్ బృందావనమైంది, అందులో రాధాకృష్ణులు. నందిని, నిజమేనంటావా? నెమ్మదిగా అడుగుతావేం చిట్టి తల్లి? ఇంతకీ నీకు బుద్ధి లేదు. ఇన్నాళ్ళు అతను నీ ఇంట్లోనే ఉన్నా నీవాణిగా చేసు చేయి దాటిపోకముంది. థ్యాంక్స్, వస్తా. తలనొప్పిగా ఉంది. ఎవరైనా క్వశ్చన్ పేపర్ పంపారా? ఈ పుణ్యం ఉంటుంది, మాకు కూడా చూపించబోయి. ఒక క్వశ్చన్ తెలిసి చావటం లేదు. ప్రేమలేకైతే మాత్రం మేము అడగకూడదు, నువ్వు చూపించకూడదు. మీకెందుకు తేడుపు? నాకెవరు క్వశ్చన్స్ పంపరు, ప్రేమ లేఖలు పంపరు. ఈ దిక్కుమాల పరీక్షలు ఇవ్వాల్సి ఆఖరు. మీకందరికీ గుడ్ బై. బాబు, ఈ ఏళ్ళ ఊరెళ్తాను. మీ మేలు మర్చిపోలేను బాబు. దీపం పెట్టి మీ పేరు చెప్పుకుంటాను. బాబు, డాక్టర్ ఒక దండయ్యి. సార్, తమరిని ప్రిన్సిపాల్ గారు రమ్మంటున్నారండి. వెళ్ళొస్తానమ్మా. ఈ గౌరవం అంతా
శ్రమనంతా ధారపోసి నిన్ను ఇంగ్లాండ్ పంపించడానికి చేసిన ఏర్పాటు, నీకు నీ భవిష్యత్తుకు కట్టిన బంగారు మెట్టు. ఇదేమిటో తెలుసా? నీ పాలిటి మాయని మచ్చ. తీస్తుంది. ఆ రాత నీదేనా? అవునండి, నా డైరీలోది కాగితం. నువ్వే పోస్ట్ చేశావా? దస్తూరి నాది, అందింది ఆమెకు. ఇప్పుడు నేను కాదంటే మాత్రం అర్థం ఏమిటి? నార్మల్. ఆఖరికి ఆడపిల్లల గొంతులు కోయటానికి తయారయ్యావన్నమాట. నువ్వు ఇటువంటి మేకవన్న పులివని కలలో కూడా ఊహించలేకపోయావు. పైగా ఇతర దేశాల్లో మన ఊరు పేరు నిలబెడతావని ఆశించాను. కానీ ఇటువంటి నీచత్వానికి పాల్పడతావు అనుకో. నీలాంటి అవినీతి పనులు వెళితే ఆ దేశంలో మన పరువు ప్రతిష్ట మంట కలుపుతారు. అదృష్టవశాత్తు సరైన సమయంలోనే నీ నిజ రూపం బయటపడింది. కళ్ళు తెరిచావు. నీ మీద ఎవరెన్ని చెప్పినా నిజం కాదని దబాయించావు. ఇన్ని తెలిసి ఇంకా నేను ఇంగ్లాండ్ పంపించడం కలలో జరగని పని. కలలో జరగని పని. ఇక నువ్వు హౌస్ సర్జన్ గా ఉంటాను కూడా వీలేదు. వెంటనే రాజీనామా ఇచ్చి వెళ్ళిపో. గెట్ అవుట్. నమస్కారం అండి. మనుషులు ఎందుకు ఇలా మారిపోతారో అర్థం కావట్లేదు. ఇలా జరుగుతుందనుకోలేదు. నా మూలంగా మీకు తీరని నష్టం కలిగింది. జరిగిందేదో జరిగింది, కానీ నా మనసంతా నిండి పండిన భావాల్ని ఆ కాగితంపై రాశాను. అది మాత్రం నిజం. సరే, వస్తా. వెళ్ళిపోతున్నావా? ఎక్కడికి? ముందు ఇంటికి, తర్వాత ఇంగ్లాండ్. ఇంగ్లాండ్ వెళ్లే ముందు ఒకసారి వస్తావా? రాను. నా కోసం అవకాశం లేదు. నీతో కొంచెం మాట్లాడాలనుకుంటున్నాను. టైంకి టైం అయింది. కృష్ణ, పోనీ నువ్వు నాకు చెప్పాల్సిందేమీ లేదా? ఉంది. నువ్వు చేసిన ఉపకారం నేను జన్మలో మర్చిపోలేను సరళ. అప్పుడు ఇప్పుడు ఎప్పుడు నిన్ను నా సొంత చెల్లెల్లాగానే చూసుకుంటున్నాను. కృష్ణ. సరళ, నిన్ను ఏ రూపంలోనైనా భ్రమ పెట్టినా కష్టపెట్టినా అది నా బుద్ధిపూర్వకంగా మాత్రం చేసింది కాదు. క్షమించి నన్ను మర్చిపో. అంతేనా కృష్ణ? అన్న చెల్లెలికి జ్ఞాపకార్థంగా ఇస్తున్న కానుక ఇదిగో. లండన్ లండన్ అని నీకన్నా ముందు నేనే ఆకాశానికి ఎగిరాను. భగవంతుడు రెక్కలు విరగ్గొట్టి కూలదోశాడు. జరిగిన దానికి విచారపడి లాభం లేదు నాన్న. ఎలాగైనా సరే నేను లండన్ వెళ్ళే ఏర్పాటు చూడు. అమ్మ కోరిక తీర్చడమే నా జీవితాశయం. దానికోసం భిక్షమెత్తైనా సరే నేను వెళ్తాను. అంతగతి నీకెందుకు బాబు? ఉన్న ఇల్లు కాస్త కొండ్ర అమ్మేగా నిన్ను పంపుతాను నాయన.
అలాగే నాన్న, నువ్వేం చేసినా సరే నాకు ఇష్టం. కానీ ఈ వారంలోనే నేను వెళ్ళాలి, లేకపోతే అక్కడ సీటు దొరకదు. సరే, భగవంతుడు ఉన్నాడు, ఏమవుతుందో కానీ నేను బయటికి వేయిస్తాను. అమ్మా, ఈ గండాలన్నీ గడిచి నేను లండన్ వెళ్ళేట్టు చూడమ్మా, నన్ను దీవించమ్మా.